హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. ఈ రోజు ఏమంటే మనం ఒక ఇటియోస్ అంటే 2 ఇటియోస్‌లు తేవాలనుకున్నాను. కానీ ఒక ఇటియోస్ అయితే వేరే పని మీద వెళ్ళినాడు. 2017 వీఎక్స్‌డి అండి బండి. ఎందుకంటే మొన్న కూడా వీడియో షూట్ చేశాను. బట్ మనకు వీడియో అనేది రాలేదు సరిగ్గా. అందుకని ఈరోజు తెద్దాం అనుకున్నా. అది కూడా ఎక్కడో పోయినారు. 2017 వీఎక్స్‌డి కూడా ఒకటుంది. ఎందుకంటే మొన్న పెట్టింది 69,000 పెట్టినా కదా! అది 2016 వీఎక్స్‌డి అదైతే మనం పెట్టుతానే అయిపోయింది. సో ఆ బండి అయితే చాలా మంది అడిగినారు 2016 వీఎక్స్‌డి కావాలని చెప్పి. సో అదే ప్లేస్‌లో మనకు రీప్లేస్ గా 2017 వీఎక్స్‌డి అనేది రావడం అయితే జరిగింది. సిల్వర్ కలర్ బండి అనమాట. అది కూడా జస్ట్ ఎక్కడో పోయినారు. అది రేపు ఇన్ కేస్ మనకు కుదిరితే గాన రేపు వీడియో పెడతాను. సో ఈ రోజు చూసుకుంటే 2016 జీడీ అండి. 2016 జీడీ సిల్వర్ కలర్ అనమాట. బండి చూసుకుంటే బయట బండే కానీ ఏపీకి అయిపోయింది. అంటే ప్రజెంట్ లోకల్ బండి అండి. ఎందుకంటే ఇది దాదాపు ఢిల్లీ బండే. ఒక 2 ఇయర్స్ బ్యాక్ అట్లా వచ్చింది మదనపల్లికి అయితే గన. ప్రజెంట్ మదనపల్లి ఓనరే. మదనపల్లి ఓనర్ బండే. సెకండ్ ఓనర్, ఫస్ట్ ఓనర్ ఢిల్లీ ఉంటారు. సెకండ్ ఓనర్ మదనపల్లి. ఎటువంటి క్యాష్ అండి. ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు బండి పైన. సో బండి పరంగా మాట్లాడుకుంటే బండి క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ అనేది బాగుంటుంది. అంటే ఏమంటే మీకు ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయి ఉంటుందండి. మిగతా ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు. ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయి ఉంటుంది. అండ్ ఏం మారినాయి, ఏం మారలేదు అనేది క్లారిటీ చూపిస్తాను. ఎందుకంటే యాక్సిడెంట్ ఉండదు. కానీ యాక్సిడెంట్ ఉందా లేదా అని చెప్పి చాలా మంది అడుగుతా ఉంటారు. అందుకని ఒకసారి చూద్దాం రండి బండి అయితే కనుక. బండి సిల్వర్ కలర్ అండ్ జీడీ అండి. వీడి విహెచ్డి మూడోసారి ఇది జీడీ బేసిక్ వేరియంట్ అనమాట. బేసిక్ బట్ 2 ఇయర్ బ్యాగ్ అండి. అలా వీల్ అయితే రావు. విహెచ్డికి వస్తాయి అలా వీల్స్ 16లో అయితే 16 వీడికి కూడా అలా వీల్ అనేది రాదు. ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్స్ అయితే ముందర టైర్లు అయితే ఫుల్ ఉన్నాయండి. ఇక్కడ చూసుకోవచ్చు ముందర టైర్లు అయితే ఫుల్ ఉన్నాయి. ఇంకా ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ సెప్టెంబర్ వరకు ఉందండి. ఫుల్ ఇన్సూరెన్స్ సెప్టెంబర్ వరకు ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ టైర్స్ చూసుకుంటే కూడా బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఫుల్ ఉన్నాయి. టోటల్ గా 4 కూడా బ్రిడ్స్టోన్ టైర్లే 4 కూడా ఫుల్ ఉంటాయి అనమాట. ఇంకా గ్లాస్ విషయానికి వస్తే గ్లాస్ చూసుకోవచ్చు 2016 ఉంటుంది. 2016 ఉంటుంది అనమాట ప్రతి గ్లాస్ కూడా. లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్ కూడా చూపిస్తాను. లోపల ఫ్లోర్ మ్యాట్ కార్డ్ నుంచి మీకు సీట్ కవర్స్ కార్డ్ నుంచి అన్ని ఉన్నాయండి. అన్ని బాగున్నాయి అనమాట. కింద ఫ్లోర్ మ్యాట్ కూడా వేసింటారు అనమాట. ఓకే. సో ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తాను. రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే రీడింగ్ వచ్చి 97,000 అండి. సారీ 93,000 అండి. 93,000 అయితే తిరిగింది బండి అయితే గన. 93,000 అయితే తిరిగింది. ట్రాక్ అయితే లేదండి ఆల్మోస్ట్. ఎందుకంటే నాకు తెలిసింది లేదనుకుంటాను. ఎందుకంటే నేను కొన్ని గమనిస్తానండి. ఏ బండి అయినా కూడా తీసుకున్నా గానీ. అంటే నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను కొన్ని గమనిస్తాను. కానీ ట్రాక్ అయితే లేదు. కానీ ఇంజిన్ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే మాకు ఇంజిన్ గురించి ఇంజిన్ ఎట్లుంటాయి అనేది మాకు చూస్తే అర్థమవుతుంది. ఒక్కసారి ఇంటీరియర్ చూసుకోండి. సీట్ కవర్స్ కాడ నుంచి అన్ని కుట్టించినారనమాట. సీట్ కవర్స్ కూడా బాగానే ఉన్నాయండి బండికైతే గన. ఇంకా లోపల ప్లేయర్ చూసుకుంటే ప్లేయర్ అయితే పోవడం అయితే జరిగింది. అంటే ప్లేయర్ డిస్ప్లే అనేది పోయింది. పైనర్స్ ప్లేయర్ అనేది వేసినారు. డిస్ప్లే అనేది పోయిందండి. ఏసీ విషయానికి వస్తే ఏసీ కూడా చాలా కూల్గా వస్తుందండి. చిల్డ్గా వస్తుంది ఏసీ అనమాట. ఇంకా స్టీరింగ్ చూసుకుంటే స్టీరింగ్ చూడండి ఎంబ్లం కార్డు నుంచి అదే కొన్ని నేను చెప్పింటాం మీకు చాలా మందికి ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రీడింగ్ అయితే కన్నా ఒరిజినల్ కాదు. బట్ బండి అయితే చాలా బాగుంది. ఎందుకంటే కొన్నిసార్లు రీడింగ్ మనకు ఎట్లంటే అట్లున్నా కూడా మనకు ఇంజిన్ బాగుంటుందండి. సో ఒకసారి మనం చూద్దాం బయట. మీకు పార్ట్ అనేది ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది కాలేదండి. ఏ పార్ట్ కూడా. ఇంకా బ్యాక్ గ్లాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ గ్లాస్ ఒకటి మారింది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 మారినాయండి. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ 2 మారినాయి. ఒకసారి డిక్కీ లోపల కూడా చూద్దామండి మనము. డిక్కీ లోపల చూసుకుంటే మీకు ఎందుకంటే యాక్సిడెంట్ అయిందా లేదా అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు ఇటియోస్ గురించి. ఇటియోస్ ఏమంటే వెనకాల మనకు చిన్న బంపర్ ఎక్కడ చిన్నగా టచ్ అయినా కూడా లోపల మనకు అనేది లోపల డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఒకసారి లోపల కూడా చూడండి. లోపల చూసుకుంటే స్టెప్నీ కూడా బ్రిస్టోన్ ఉంది. బట్ స్టెప్నీ అనేది ఏం లేదండి. ఒక 20-30% జస్ట్ యూజ్ చేయడానికి ఉంటుంది. ఇంకా లోపల చూసుకుంటే లోపల కూడా ఎటువంటి యాక్సిడెంట్ అనేది పక్కాగా ఉంటుందండి. లోపల ఇక్కడ చూసుకోవచ్చు కంపెనీ పంచ్ వెల్డింగ్స్ అన్ని అట్లే ఉంటాయండి లోపల చూసుకుంటే. ఇక్కడ చూసుకోవచ్చు లోపల అంతా క్లీన్ గా చెక్ చేసుకోండి మీరు వచ్చిన తర్వాత. నేను చెప్పడం కాదు మీరు కూడా రైట్. ఇంకా డిక్కీ చూసుకుంటే డిక్కీ కూడా మారిండదండి. డిక్కీ కూడా ఒరిజినల్ డిక్కీ అనమాట. ఎందుకంటే డిక్కీ కూడా ఎక్కడ రీప్లేస్మెంట్ కాలేదు. బట్ బ్యానెట్ అనేది రీప్లేస్ అయింది. బ్యానెట్ కూడా చూపిస్తా. బ్యానెట్ అనేది రీప్లేస్ అయిందనమాట. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే సస్పెన్షన్ అంతా బాగుంటుందండి. బండిలో ఎటువంటి అంటే ప్రాబ్లం కానీ మీకు సౌండ్స్ అండి. మెయిన్ సౌండ్స్ కూడా ఉండవు. బండిలో సౌండ్స్ ఉండవు. సస్పెన్షన్ బాగుంది. అండ్ షాకప్ జాస్ కాడ నుంచి టోటల్ అన్ని బాగుంటాయి. ఒకసారి బ్యానెట్ కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి. ఎందుకంటే రెంట్లు తోలుకునే వాళ్ళకైతే మాక్సిమం జీడీ తీసుకుంటారండి. విఎక్స్డి అయితే ప్రిఫర్ చేసుకోరు. మైలేజ్ పరంగా మాట్లాడుకుంటే మనకు జీడీ వచ్చిన మైలేజ్ విఎక్స్డి రాదండి. ఇంకా బ్యానెట్ చూసుకుంటే బ్యానెట్ మారిందనమాట. బ్యానెట్ షోరూమ్ నుంచి అంటే ఆ బ్యానెట్ ఒరిజినల్ బ్యానెట్ అయితే లేదు. వేరే బ్యానెట్ వేసుకున్నారు మార్చున్నారంట. ఇంకా అప్పర్ ఆర్మ్స్ చూసుకుంటే అప్పర్ ఆర్మ్స్ కూడా మీకు గమనించవచ్చు ఎటువంటి యాక్సిడెంట్ లేదు. మొత్తం పంచ్ వెల్డింగ్స్ ఉంటాయి. అప్పర్ ఆర్మ్స్ అయితే ఏమి మారిండదు. ఎక్కడ కానీ యాక్సిడెంట్ లేదు.
2 సైడ్స్ అప్పర్ ఆర్మ్స్ కూడా చూసుకోండి, క్లీన్ గా చూపిస్తాను నేను. ఇంకా లోపల ఇంజిన్ విషయానికి వస్తే కూడా ఇంజిన్ వచ్చి చాలా స్మూత్ గా ఉంటుందండి. ఎందుకంటే స్టార్ట్ చేసినప్పుడు అంటే మీకు ఇప్పుడు బహుశా నేను స్టార్ట్ చేసి చూపించచ్చు, కానీ మీకు అర్థం కాదండి, వీడియోలో అయితే కానీ అర్థం కాదు క్లారిటీగా. ఇంకా లోపల ఇవి చూసుకోండి, ఈ పార్ట్స్ కూడా చూసుకోండి లోపల ఒక్కసారి, ఎక్కడైనా తగిలినాయా లేదని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అందుకని అన్ని క్లారిటీగా చూపిస్తాను. ఎందుకంటే బ్యానెట్ అనేది బేసిక్ గా కామన్ గా ఏదైనా జరిగిండొచ్చు, అంటే ఏదైనా ముందర పైన ఏదైనా పడినా కూడా మార్చిండొచ్చు. అందుకని అట్లా అని చెప్పి మీకు యాక్సిడెంట్ అని చెప్పి అనుకోవద్దండి. క్లారిటీగా చూపిస్తాను టోటల్ గా నేను. ఇక్కడ కూడా చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఏమో చేసి కాడు కూడా, ఎందుకంటే చేసి కాడు కూడా అడుగుతుంటారు. ఇంకా ఇంజిన్ బెడ్ అంటారా, ఇంజిన్ బెడ్ కూడా బాగుందండి. ఎందుకంటే ఇంజిన్ బెడ్ పోయినా కూడా మనకి ఇంజిన్ అనేది వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. ఇంజిన్ బెడ్ కూడా బాగుందన్నమాట. సో ఇంకా ఫ్రంట్ గ్రిల్ అండి, గ్రిల్ అయితే మార్చినారు. ఎందుకంటే మనకు టైప్ 1 అనమాట. టైప్ 1 ఉన్నా కూడా గ్రిల్ అనేది వేరేది వస్తుంది. మామూలుగా 2 పట్టీలు వచ్చే గ్రిల్ ఉంటుంది, బట్ ఇది గ్రిల్ అనేది మార్చినారు వాళ్ళు. అంటే లోపల పట్టీ అనేది లోపల ఉంది, పైన క్రోమ్ కవర్ అనేది వేసుకోవడం అయితే జరిగింది. సో బండి అయితే చూసారు కదా, బండి అయితే టోటల్ మీకు 100% కూడా బండి చాలా బాగుంటుంది. ఎవరైనా కావాలంటే కూడా రండి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ 5,80,000 అయితే చెప్తున్నారు. 2016 జీడీ అండ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. 4 సీల్ టైర్లు ఉన్నాయి. బండిలో ఎటువంటి ప్రాబ్లం లేదు, బండి చాలా బాగుంటుంది. ప్రైస్ విషయానికి వస్తే 5,80,000 అయితే చెప్తున్నారు. చిన్నపాటి నెగోషియేషన్ ఉంటుంది. మనం ఎంత చూసుకొని మాట్లాడినా కూడా 5.5 పైనే అయితే రేట్ అవుతుందండి. ఎందుకంటే మరి చాలా మంది తక్కువ అడుగుతుంటారు. అట్లా కాకుండా 5.5 పైనే, 5.5 మాక్సిమం అనుకోని రండి ఎవరైనా కూడా. దాని మించి అయితే తగ్గదండి మాక్సిమం. ఎందుకంటే ఈ మధ్య రేట్లు చెప్తాను, చాలా మంది అడుగుతున్నారు రేట్లు చెప్పలేదు వీడియోలో అని చెప్పి. అందుకని రేట్ కూడా చెప్తాను. 5,80,000 అయితే చెప్పడం అయితే జరిగింది. మీరు వచ్చిన తర్వాత ఏదైనా కావాలంటే కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏమంటే నేను అనేది బట్టి లైవ్ రండి, లేదా మీరు కార్డులతో మాట్లాడుకుని అడ్వాన్స్ కూడా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామ్యాన్ రాహుల్తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్. Sorry, it's DJ.